నేను నీకెవరో తెలీదు, నన్ను ఎందుకు రక్షించావో తెలీదు. నేను స్పృహలో లేనప్పుడు నా దగ్గరున్న అంత డబ్బును చూసి కూడా ఎందుకు నీ మనసు చెలించలేదో తెలీదు. నన్ను కాపాడి వైద్యం చేయించి నా డబ్బు నాకు ఇచ్చేమని చెప్పి అట్లీస్ట్ నేను చెప్పే థ్యాంక్స్ కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయావు. నాకింత పెద్ద సహాయం చేసి నాకు కనిపించకుండా ఎందుకు వెళ్ళిపోయావు? అదేం లేదండి, నాకు నేనే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. మీలాంటి వాళ్ళని రక్షించి సహాయం చేయాలనే ఆలోచన కానీ ఆశయాలు కానీ నాకేం లేవు. అనుకోకుండా మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూశాను, సహాయం చేయాలనిపించింది, చేశానంతే. అంతే తప్ప గొప్ప కోసమో ఎవరు మెప్పు కోసమో చేయలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, మా ఇంట్లోనే ఉందు గాని. నీలాంటి నిజాయితీపరుడి అవసరం నాకు చాలా ఉంది. రానని మాత్రం అనొద్దు. నా ప్రాణాల్ని కాపాడిన నీకు ఎంతో కొంత సహాయం చేసి నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. కనీసం కొన్నాళ్ళైనా మా ఇంట్లో ఉండి వెళ్దు గాని. నీ గురించి నేనేమైనా అడుగుతానని ఆలోచిస్తున్నావా? నేనేం అడగను. నీ బాధలు మర్చిపోవడానికి నువ్వు హ్యాపీగా ఉండేలా ఏర్పాటు చేస్తాను. వెళ్తే సావిత్రిని నన్ను ఆ కేసు ఎందుకు దూరం చేశాడో తెలుసుకోవచ్చు. నేను మోసం చేయలేదని సావిత్రికి చెప్పడానికి నేను ఆ కేసు మీద పగ తీర్చుకోవాలన్నా నేను ఇంటికి వెళ్ళడమే మంచిది. ఏంటి రాజశేఖర్, అందరినీ పిలిచావెందుకు? అన్నయ్య అందరినీ పిలిచాడంటే ఏదో ముఖ్యమైన విషయం ఉండే ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికే మీ అందరినీ పిలిచాను. చనిపోవాల్సిన నేను మళ్ళీ ప్రాణాలతో మీ అందరి ముందు ఇలా ఉన్నానంటే ఓ పుణ్యమూర్తి కారణమని చెప్పాను కదా. అవునన్నా, ఆ ప్రాణదాతకి మనమంతా రుణపడి ఉన్నాం. నిన్ను బ్రతికించిన ఆ పుణ్యమూర్తికి మనం ఏమిచ్చినా ఏం చేసినా రుణం తీర్చుకోలేం రాజశేఖర్. నా పసుపు కుంకాల్ని కాపాడిన వ్యక్తి దేవుడితో సమానం. ఆ వ్యక్తిని నేను తీసుకొచ్చాను. రా కృష్ణ. నమస్తే అండి. అందరూ వినండి. ఆ రోజు నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగి చావు బ్రతుకుల్లో ఉన్న పరిస్థితుల్లో నన్ను ఒకతను ఆసుపత్రిలో చేర్పించి కాపాడాడని చెప్పాను కదా, అతనే ఇతను. ఇతని పేరు కృష్ణ. యాక్సిడెంట్ జరిగినప్పుడు నా దగ్గర చాలా పెద్ద మొత్తంలో డబ్బుంది. అందులో ₹1 కూడా తీసుకోకుండా, నా దగ్గర నుంచి చిన్న థ్యాంక్స్ కూడా ఆశించకుండా నన్ను బ్రతికించిన గొప్పవాడి కృష్ణ. ఈ కృష్ణ ఈ రోజు నుండి ఇక్కడే మనతో పాటే ఉంటాడు. విశ్వ ఏమయ్యాడోనని టెన్షన్ పడ్డాను. బతికే ఉన్నాడనమాట. టైం వచ్చినప్పుడు అంతేనే, మనం అడగకుండానే వాటంతటికవే డైరెక్ట్ గా మన దగ్గరికి వచ్చేస్తుంటాయి. బ్రేకులు ఫెయిల్ అయిన ఏసీ బస్ లో ఇంట్లోకొచ్చిన అదృష్టం ఏమిటో. ఆ విశ్వనే ఆ దరిద్రపు గొట్టు వెదవ ఇంటికి రావడం మీకు అదృష్టమా? చెప్పానుగా సుమి, టైం బాగుంటే అదృష్టం కూడా కోరుకోకుండానే కాళ్ళ దగ్గర నడుచుస్తుంది. అలాగే మన టైం బాగుంటే నువ్వన్న దరిద్రం కూడా దశగా మారి మన తలరాతనే మార్చేస్తుంది. అందుకే ఆ విశ్వగాడు మన ఇంటికి వచ్చాడు. జోదం ఆడేటప్పుడు శకును ధర్మరాజును చూసినట్టు అంత కన్నింగా చూస్తున్నావు. వాళ్ళిద్దరూ కలిసి ఎదురు తిరిగితే మీ పని ఏమవుతుందా అని ఆలోచిస్తున్నాను. ఓ, కంబైన్డ్ గా వాళ్ళు రివర్స్ అయితే నా సీను మారిపోతుందని భయపడుతున్నావా? ఎంత పిచ్చిదానివే నువ్వు. ఇద్దరూ కాదే, ఇద్దరిలో ఒకళ్ళు ఎదురు తిరిగినా వాళ్ళ భాగోతాన్ని అన్నయ్యకి హరికథ రూపంలో చెప్పేస్తాను. అప్పుడు తనను మోసం చేసినందుకు అన్నయ్య వాళ్ళిద్దరినీ చంపేస్తాడు. ఆ తర్వాత తన పరువు పోయినందుకు అన్నయ్య కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు.